నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, సెప్టెంబర్ 18 ఆ రోజు చంద్రగ్రహణం అని అనుకున్నాం. ఆ రోజు నుంచే మనకు మహాలయ పక్షాలు ప్రారంభం అవుతున్నాయని చెప్పి కూడా అనుకుంటున్నాము. అయితే మహాలయ పక్షాల్లో ఎక్కువగా మనం పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కదా. అవి చేయటం వల్ల అసలు కలిగే ఫలితం ఏంటి? ఎవరైనా చేయొచ్చా? చంద్రగ్రహణం రోజు నుంచే ప్రారంభం అవుతుంది కాబట్టి మొదటగా ఆ రోజు నుంచి ప్రారంభం చేయొచ్చు అంటారా? ఇదేంటంటే ఈ మహాలయ పక్షాలు పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉంటాయి. 18వ తేదీ నుంచి 2వ తేదీ వరకు. చంద్రగ్రహణానికి సూర్యగ్రహణానికి మధ్యలో వస్తున్నాయి మహాలయ పక్షాలు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చేయొచ్చు ఆ రోజు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆ రోజు మనం జపం చేసుకుంటాము కామన్గా. గ్రహణం రోజు ఆ రోజు దానాలు ఇవ్వచ్చు. ఇంకోటి గ్రహణం మనకి ఇక్కడ లేదు, ఒకటి అదొకటి. అయితే మహాలయ పక్షాల విషయంలో చాలా మందికి సంశయం ఏంటంటే, కొంతమంది అంటుంటారు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆబ్దికాలు చేసే విషయాల్లో మాకు లేదు అంటుంటారు. అసలు మా తాతగారు ముత్తాతగారు ఎవరో చనిపోయారు, అయిపోయింది కదా లైఫ్, మళ్ళీ మనం కొత్తగా వాళ్ళకి చేయడం ఏంటనుకుంటారు. కానీ అలా కాదు. ఇక్కడ ఏంటంటే పితృదేవతలు అనేటువంటిది ఒక వ్యవస్థ అనేటువంటిది ఉంది. అవి పర్టికులర్గా ఈ మహాలయ పక్షాలు అవి వచ్చినప్పుడు వాటి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకు చూడండి, నవరాత్రులు, దేవీ నవరాత్రులు, అమ్మవారి యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు గణపతి నవరాత్రులు, గణపతి యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మహర్షులు ఈ పలానా సమయంలో పలానా తిథులు వచ్చినప్పుడు పలానా మాసాల్లోని ఆ టైం నుంచి, ఈ అమావాస్య నుంచి పౌర్ణమి వరకు, లేదా ఈ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయని వాళ్ళు ద్రష్టలు అంటారు మహర్షుల్ని. వాళ్ళు యోగలో ఒక సాధనలో తెలుసుకొని మనకు చెప్పినటువంటివి. వీటి వల్ల ఏం జరుగుతుంది చేయడం వల్ల అంటే, మనకి లలితా సహస్రనామాల్లో కానీ అనేకమైన శాస్త్రాల్లో కానీ చెప్పింది ఏమిటంటే, మనుష్యులు మాత్రమే కాదు దేవతలు కూడా పితృదేవతలకు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, దేవతలు కూడా పితృదేవతలకు చేస్తారు. అంటే ఎంత ప్రిఫరెన్స్. ఇప్పుడు మనం దేవతా పూజ మనం ఒక్కోసారి చేసినా చేయకపోయినా పెద్ద ఎఫెక్ట్ ఉండదు, కానీ ఒక్కోసారి మర్చిపోయి ఒకరోజు పూజ చేయకపోయినా ఉండదు. కానీ పితృదేవతలది మనం ఎప్పుడైతే చేయడం ఆపేస్తామో వంశ అభివృద్ధి అనేటువంటిది ఉండదు, వంశ నాశనం జరగడం స్టార్ట్ అవుతుంది. కొంతమంది చూడండి, ఇవాళ రేపు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, సంతానాలు కలగట్లేదు, దీర్ఘాయుద్ధాయం పొందాల్సిన వ్యక్తి అల్పాయుద్ధాయంతో చనిపోతున్నాడు, అనేకమైన రోగాలు వస్తున్నాయి ఆ వంశానికి. అంటే దాని అర్థం ఏమిటంటే, వాళ్ళు పితృదేవతలకు చేయవలసింది చేయట్లేదని అర్థం. ఓకే, అందుకని ఏం చేయాలి? కనీసం సరే మీకు తెలీదు, మీ వాళ్ళు ఎవరు చెప్పలేదు, ఎప్పుడు ఏ తిదో ఏంటో చెప్పలేదు, కనీసం అమావాస్యకైనా మీరు ఇవ్వాలి. ఈ మహాలయ పక్షాల్లో ముఖ్యంగా తర్పణాలు వదలడము, పిండ ప్రదానాలు చేయడము, స్వయం పాకం ఇవ్వడము చేయాలి. స్వయం పాకం అంటే 1 కిలోనో 2 కిలోలు మంచి బియ్యం, మనం తినేటువంటి బియ్యం, 2 రకాల కూరగాయలు, ఆకుకూరలు, మనలో ముఖ్యంగా తోటకూరలు, 6 డజన్ తోటకూరలు, అదేవిధంగా పప్పు, ఉప్పు, 2 రకాల పప్పులు, ఉప్పు, చింతపండు, మిరపకాయలు, ఇలాగా అనేకమైన రకాలు చేసి ఇవ్వాలి. అంతేకాని చాలా మంది ఒక దొండకాయ 2 బెండకాయలు ఇలా ఇస్తారు, అలా ఇవ్వకూడదు. అది ముఖ్యంగా పాటించాలి. అయితే ఇక్కడ చాలా మందికి ఏమిటంటే, సరే నేను ఈ పురోహితుడికి ఇస్తే, లేదా నేను ఇక్కడ పిండ ప్రదానం చేస్తే వాళ్ళకి ఎలా అందుతుంది అని అనుకుంటుంటారు. ఇక్కడ ఏంటంటే, వాళ్ళు తీసుకునేటప్పుడు ఒక మంత్రం చదివి తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే, మీరు అంతదాకిందుకు మీరు రోజు సూర్యభగవానుడికి ఇలా అర్ఘ్యం వదులుతున్నారు అనుకుంటారు, అది కూడా పితృదేవతలకు వెళ్తుంది. ఎందుకంటే మనకి శాస్త్రాల్లో సూర్య ఉపనిషత్తులో సూర్యుల్లో ఎవరెవరు ఉంటారో చెప్పడం జరిగింది. సూర్యుల్లో శివుడు, సాక్షాత్ శివుడు ఉంటాడట. ఇంకోటి మనకు లలితాసహస్రనామాల్లో కూడా భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అని ఉంది. అంటే భానుమండలం మధ్యలో ఉంటుంది అమ్మవారి. అదేవిధంగా నారాయణ స్వరూపం సూర్యుల్లో ఉంటుందని చెప్తుంది శాస్త్రం. అప్సరసలు ఉంటారట సూర్యుల్లో. అదేవిధంగా యక్షులు, గంధర్వులు, మహర్షులు, పితృదేవతలు కూడా ఉంటారు. మీరు ఏదైతే సూర్య భగవానుడికి వదులుతున్నారో, ఏదైతే ఈ యొక్క పిండ ప్రదానాలు చేయడం ఇవన్నీ చేస్తున్నారో, మన సూర్య భగవానుల్లో ఉండేటువంటి పితృదేవతలకు అంది అక్కడి నుంచి చంద్రుడికి షిఫ్ట్ అవుతుంది. మనకి శాస్త్రంలో రకరకాల కిరణాలు ద్వారా సూర్యుడు ప్రసరితం అవుతూ ఉంటాడు. అందులో 333 కిరణాలు, చల్లటి కిరణాలు ఉంటాయి సూర్యుడికి. ఆ చల్లటి కిరణాలు చంద్రుడు తీసుకుంటాడు. అన్ని వెచ్చటి కిరణాలే కాదు, సూర్యుడిలో చల్లటి కిరణాలు కూడా ఉంటాయి. ఆ చంద్రుడు తీసుకున్న కిరణాలను భూమి మీద ప్రసరితం చేయడం ద్వారా భూమి మీద ఔషధములు వస్తాయి. అంటే ఇవన్నీ మనకి పంటలు, పొలాలు ఇవన్నీ పండుతున్నాయి చంద్రకిరణాల ద్వారా వస్తూ ఉంటాయి. అంటే సూర్యచంద్రులు అంటే ఎవరో కాదు, ఆ యొక్క
పరమేశ్వరుడు అమ్మవారు అనేది అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళు అలా పాలిస్తూ ఉంటారు. ఆ కిరణాల ద్వారా వచ్చినటువంటి దాని ద్వారా ఈ పంటలు పండుతుంటాయి. ఓకే, అంటే మీరు చేసినటువంటి పితృదేవతలకు సంబంధించింది ఏదైతే ఇస్తారో అది సకల జీవకోటికి ఆహారంగా ఇస్తున్నారు మీరు తెలియకుండానే. కరెక్ట్. అలాగా మీరు ఏదైతే ఇక్కడ ఇస్తున్నారు, ఉదాహరణకి ఇది ఈ యొక్క జీవుడు ఎక్కడైతే మరణించి ఇంకో జన్మనెత్తాడో అక్కడ ఏం కావాలో ఆ రూపంలో అక్కడ వాళ్ళకి చెందుతుంది. నీటి రూపంలోనో, ఫుడ్ రూపంలోనో, వస్త్రం రూపంలోనో ఆ రూపంలో వాళ్ళకి వెళ్తుంది. ఓకే, దానివల్ల మీరు ఈ కార్యం చేస్తున్నారు. పితృదేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. పితృదేవతల ఆశీర్వాదం ఉంటేనే సకాలంలో పెళ్ళిళ్ళు కానీ, సంతానం కలగడం కానీ, రోగాదులు రాకుండా ఉండడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఓకే, ఇప్పుడు మనం అంటే మనుషులము రకరకాల ఇబ్బందులు, వంశ వృద్ధి ఉండదు కాబట్టి చేయడం అంటే ఒక అర్థం ఉంది. మరి దేవతలకు ఎందుకు చేయాలి? దేవతలకు కూడా వంశాభివృద్ధులు ఉంటాయి, దేవతలకు కూడా ఉంటుంది. అయ్యో దేవతలు ఇప్పుడు మీరు అనుకుంటున్నారు దేవతలు ఆ దేవత రూపంలో ఉండిపోదు. వాళ్ళకి ఒక రూపం, ఇప్పుడు దేవతనే కదా, ఒక జీవుడు దేవత రూపము, యక్ష రూపము, గంధర్వ రూపము, మనుష్య రూపం కంటే కింద జన్మలు. ఓకే, ఇప్పుడు పిశాచ రూపాలు కూడా చెందుతాడు మనిషి, జీవుడు పిశాచంగా కూడా పుడతాడు. అది కొంతకాలం లిమిట్ ఉంటుంది. ఆ పాపకరం అనుభవించే వరకు పిశాచ రూపంలో ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ మనుష్య రూపంలో రావచ్చు, లేదా ఇంకో జీవన రూపంలో రావచ్చు. అలాగే దేవతా రూపం కూడా ఈ మనిషి చేసుకున్న పుణ్యం వల్ల దేవత అవుతాడు, లేదా యక్షుడు అవుతాడు, గంధర్వుడు అవుతాడు. ఆ పుణ్యం అయిపోగానే పడిపోతాడు కిందకి. ఆ పుణ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం మీరు తిరుపతికి ఎప్పుడైనా వెళ్ళారా? తిరుపతికి మీరు తిరుపతి మీద చాలా ప్లెజెంట్గా ఉంటుంది చూడండి. ఎందుకు అంత ప్లెజెంట్గా ఉంటుందంటే దేవతలు సైతం తపస్సు చేసుకోవాలంటే పుణ్యక్షేత్రాలకి రావాలి. తిరుపతి మీద అనేకమైన తీర్థాలు ఉన్నాయి. మన కంటికి కనబడకుండా సూక్ష్మ రూపంలో అక్కడికి వచ్చే ఋషులు, దేవతలు అందరూ తపస్సు చేసుకుంటూ ఉంటారు. అందుకే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలంటారు. ఎందుకంటే పుణ్యక్షేత్రాలు వీళ్ళందరూ ఉంటారు. ఏ దేవత, ఏ యక్షుడు, ఏ గంధర్వుడో, ఏ మునో మీకు ఎప్పుడు వాళ్ళ యొక్క అనుగ్రహం కలుగుతుందో తెలియదు. అందుకే సంతానం కలగకపోతే వెళ్ళండి, క్షేత్రాలకు వెళ్ళండి అంటారు. ఎందుకంటే తెలియకుండా మీకు అక్కడ మీరు ఉండేటువంటి ఆ భక్తి పారవస్యంలో దేవుణ్ణి స్మరించే దాన్ని చూసి ఎవరు అనుగ్రహిస్తారో తెలియదు. అందుకని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చాలా భక్తిగా ఉండాలి. ఏదో టైంపాస్కి వెళ్తున్నట్టుగా వెళ్ళకూడదు. ఓకే, ఓకే. అయితే మొత్తానికి మనం ఆ రోజు స్వయం పాకం ఇవ్వడం అంటే ఈ 15 రోజులు కూడా ప్రతిరోజు చేయొచ్చు, ఏదో ఒక రోజు చేసినా పర్లేదు, 15 రోజులు ఇవ్వచ్చు. అంటే 15 రోజులు టైంలో 2 రోజులు వినియోగించుకుంటావు. ఓకే, ఇప్పుడు ఈ మహాలయ పక్షాలు చాలా ప్రత్యేకమైన అన్నారు కదా, ఎప్పుడు చేయలేని వాళ్ళు ఈ టైంలో చేస్తే సరిపోతుందా? అంటే మీరు ఎప్పుడు చేసేవాళ్ళు ఈ టైంలో చేస్తే ఇంకా మంచిది. చేయలేము అనేది ఎందుకు వస్తుంది అసలు ఫస్ట్ అనేది ఆలోచించాలి. బద్ధకం వల్ల వస్తుంది, అంతకు మించి ఏం లేదు. చాలా మందికి తెలియదు, తెలియకపోవడం వల్ల, బద్ధకం వల్ల. ఇప్పుడు ఎందుకు తెలియదు అమ్మా, ఊపిరి పీల్చుకోవడం మర్చిపోతున్నావా? ఒక్క క్షణం పట్టుకుంటే పొదలరా బాబు అని అన్నట్టు. అంటే చాలా మందికి అంత ఇంపార్టెంట్ ఇది అన్నట్టుగా వాల్యూ తెలియకపోవడం వల్ల. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, బంగారం వాల్యూ తెలుసు అనుకోండి, బంగారం చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. తెలియని పిల్లడికి ఇచ్చాము, చేతికి ఇచ్చాము, పిల్లడు పడేస్తాడు, విసిరేస్తాడు. చిన్న పిల్లడికి, సంవత్సరం పిల్లడికి ఇచ్చాము అనుకోండి బంగారం, కారు బొమ్మ ఇచ్చాం, కారు బొమ్మ దాచిపెట్టుకుంటాడు, ఇది గొప్పది అనుకోని బంగారాన్ని పడేస్తాడు. అంటే ఏంటి, వాల్యూ తెలియదు. అలాగే మనకు కూడా పితృదేవతలను ఆరాధించడం అనే వాల్యూ తెలియకపోవడం వల్ల చేయట్లేదు. తెలిసిన వాళ్ళు శ్రద్ధగా చేస్తున్నారు. అవును. ఓకే, ఇప్పుడు అంటే తర్పణాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు మగ పిల్లలు లేని వారు ఉంటారు, అలాంటి వాళ్ళు అల్లుడు చేయాలి. కానీ ఆడపిల్లలు చేయడానికి పనికిరాదు, అల్లుడు చేయమని చెప్పింది శాస్త్రం. కానీ చాలా మంది ఇప్పుడు తలగొరివి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మరి తర్పణాలు ఎందుకు, వాటికి తప్పు లేనప్పుడు దీనికి తప్పు ఎందుకు అని అంటుంటారు కదా. ఇంకా ఒకటి శాస్త్రపరంగా ఇలాగ ఇంకెవరూ లేరు, అల్లుడు లేరు, ఎవరు లేరు అప్పుడు చెప్పింది శాస్త్రం. అసలు ఎవ్వరూ లేరు చేసేవాళ్ళు, అప్పుడు చేయొచ్చు అని చెప్పింది. ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.